తండ్రి రక్షణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ రోజు ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపకై దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే వాక్యంలోకి వెళ్లే ముందు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఏమిటంటే, మీరందరూ కూడా ఈ ఛానల్ పిఎస్ బెంజమిన్ ఇండియా అనే ఛానల్ ని అనేక మందికి పరిచయం చేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా దేవుని వాక్యాన్ని విని వారి ఆత్మీయ స్థితిలో బలపరచబడడానికి అనేక మందికి వీడియోని షేర్ చేయండి. సో మనందరం కూడా వాక్య భాగం చిన్న ప్రార్థన చేసుకుని మనందరం కూడా వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమున్న తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడబోయే మాటలు ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో నాటబడినట్లు, మా హృదయంలో ప్రభావ ఇవి ఆశీర్వదకరంగా మేలుకరంగా ఉన్నట్లు మీరే మాతో మాట్లాడే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం, దేవుడు నా హృదయంలో ఉంచిన మాటను మీతో పంచుకొని ఆశీర్వదిస్తున్నాను. మనందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 76వ సంకీర్తన 3వ చరణాన్ని ఒకసారి మనందరము కూడా చదవగలిగినట్లయితే ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుదాం. 76వ సంకీర్తన 3వ చరణం. అక్కడ వింటి అగ్నిబాణములను కేడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను. చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏమిటంటే, ఆయన ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు. సాతాను యొక్క బంధకముల నుంచి, అపవాది యొక్క బంధకాల నుంచి మనం విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు మన నజరుడైన యేసుక్రీస్తు వారు. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని గమనించగలిగితే, అక్కడ అగ్ని బాణములను, కేడములను, యుద్ధాయుధములను, కత్తులను ఆయన వెరగొట్టిన దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ జీవితంలో సాతానుడు దాడి చేస్తుంటే, నీ జీవితంలో సాతానుడు అగ్ని బాణములు విసురుతా ఉంటే చాలా జాగ్రత్తగా దేవుడు వాటిని విరగొడతాను అని అంటున్నాడు. నీ జీవితంలో సాతానుడు దాడి చేస్తుంటే ప్రతి అగ్ని బాణములు దేవుడు విరగొడతాను అంటున్నాడు. ప్రతి విధమైన బంధకం నుంచి దేవుడు నేను విడుదల చేస్తాను అంటున్నాడు. అయితే చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అక్కడ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ అంటే ఎక్కడ దేవుడు కార్యాన్ని చేస్తాడు, ఎక్కడ అగ్ని బాణములు విరగొడతాడు, ఎక్కడ దేవుడు కీడములు యుద్ధాయుధములు విరగొడతాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడికి వెళ్ళగలిగితేనే మన జీవితంలో దేవుడు మనల్ని విడిపించగలిగేది. అక్కడికి వెళితేనే మన జీవితంలో దేవుడు సాతానుడు వేస్తున్నటువంటి అగ్ని బాణములు విరగొట్టేది. ఇందుకే మరి అక్కడ అంటే ఎక్కడ అంటే, ఆ 76వ సంకీర్తన మొదటి 2 చరణాలు మనం చూడగలిగినట్లయితే అక్కడ 4 పేర్లు, 4 ప్రాంతాల పేర్లు మనకి అక్కడ కనబడతా ఉంటాయి. ఆ 4 ప్రాంతాలు వాటి అర్థాలు మనం చూడగలిగితే, దేవుడు ఎక్కడ ఎప్పుడు మన బంధకాల నుంచి విడుదల చేస్తాడో, ఎప్పుడు ఎక్కడ అగ్ని బాణములు విరగొడతాడో అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఒకసారి అదే 76వ సంకీర్తన మొదటి నుంచి 3వ చరణం వరకు ఒకసారి మనం చదువుదాం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్నిబాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం అంటే, అక్కడ అంటే ఎక్కడ అని అడుగుతున్నప్పుడు 4 విషయాలు చెప్తున్నాడు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇక్కడ 4 ప్రాంతాలు, 4 అనుభవాలు సూచిస్తున్నాయి. మన జీవితంలో సాతానుడు చేస్తున్న బంధకాల నుంచి మనం విడిపించబడాలి అంటే ముందుగా మనం యూదా అనే ప్రాంతంలో మనం ఉండగలగాలి. యూదా అనే ప్రాంతంలో మనం నివసించగలగాలి. యూదా అనే అనుభవాలకు మనం రాగలిగితే అక్కడ అగ్ని బాణములు విరగొడతారు అంటున్నాడు. అక్కడ యుద్ధాయుధములు విరగొడతారు అంటున్నాడు. సాతానుడు మన జీవితంలో చేస్తున్నటువంటి అగ్ని బాణులు దేవుడు విరగొట్టాలంటే యూదా అనేటువంటి అనుభవంలోకి మనం రావాలి. ఇంతకీ యూదా అనే మాటకు అర్థం ఏమిటి? యూదా అనే మాటకు
స్తుతి అని అర్థం. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, నీ జీవితంలో సాతానుడు వేస్తుండే అగ్ని బాణములు వెరగొట్టబడాలి అంటే నువ్వు స్తుతించే అనుభవంలోకి రావాలి. దేవుని స్తుతించగలగాలి. దేవుని ప్రతి విషయంలోనూ ప్రతి సమయం ముందు దేవుని కనపరిచే రీతిగా నీవు ఉండాలి. అందుకే పెద్దలు కూడా ఎక్కువగా ఈ మాట వాడుతూ ఉంటారు కదా, ఏమిటి అంటే స్తుతి నీ స్థితిని మారు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తా ఉంటావు, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తూ ఉంటావు, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తూ ఉంటావు, చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి బంధకం నుంచి దేవుడు విడుదల చేస్తాడు. నీకున్న అనారోగ్యం నుంచి కావచ్చు, నీకున్న చాతబడి శక్తుల నుంచి కావచ్చు, నీకున్న సమస్యల నుంచి కావచ్చు, నీకున్న బంధకాల నుంచి కావచ్చు, ప్రతి సాతానుడి యొక్క సంఖ్యలను ఆ జరగొట్టాలి అంటే నువ్వు స్తుతించే అనుభవంలోకి రావాలి. ఈరోజు నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ఈరోజు నీ నోటి వెంబడి దేవుణ్ణి స్తుతులు మాత్రమే రావాలి. చాలా జాగ్రత్తగా ఈరోజు మన నోటి వెంబడి సినిమా పాటలు వస్తా ఉన్నాయి, మన నోటి వెంబడి అపవిత్రమైన మాటలు వస్తా ఉన్నాయి, మన నోటి వెంబడి వ్యర్థమైన మాటలు, లోకానుసరమైన మాటలు ఎక్కువగా వస్తా ఉన్నాయి. కానీ ఈరోజు నీకున్న బంధకాల నుంచి విడుదల పొందాలి అంటే, దేవుడు సాతానుడు వేస్తున్న అగ్ని బాణంలో వెరగొట్టాలి అంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉండాలి. దేవుని మందిరానికి సమయానికి వచ్చి పాటల ద్వారా దేవుణ్ణి గణపరిచే రీతిగా ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నా, అక్కడికి నువ్వు వంట చేస్తున్నా, నువ్వు బట్టలు తుకుతున్నా, ఏ పని చేస్తున్నా దేవుణ్ణి స్తుతించడం మానకూడదు. ప్రతి విషయంలోనూ దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగానే ఉండాలి. చాలా జాగ్రత్తగా దావీదు అంత గొప్ప నాయకుడిగా ఎందుకు మార్చబడ్డాడు? దావీదు అంత గొప్ప రాజుగా ఎందుకు మార్చబడ్డాడంటే దావీదు దేవుని ఆరాధించే వ్యక్తిగా మనకు కనబడతా ఉంటాడు. దేవుని స్తుతించే వ్యక్తిగా మనకు కనబడతా ఉంటాడు. మనందరికీ తెలుసు కదా, దావీదు ఆరాధన చేస్తుంటే దయ్యములు పరిగెట్టేవి. దావీదు ఆరాధన చేస్తే సౌలును పట్టుకున్న దయ్యం విడిచిపోయింది. నువ్వు స్తుతిస్తే దేవుడి కార్యం చేస్తాడు. నువ్వు ఆరాధన చేస్తూ దేవుడిని కనపరిస్తే నీ జీవితంలో పనిచేస్తున్న ప్రతి బంధకం నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ఈరోజు నీకున్న ప్రతి బంధకం నుంచి దేవుడు నేను విడుదల చేస్తున్నాడు. నీకున్న ప్రతి విధమైన చీకటి శక్తుల నుంచి దేవుడిని విడుదల చేస్తున్నాడు. అయితే మనం ఆరాధించే రీతిగా మనం ఉండాలి. దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలి, పాటలు పాడుతూ ఆయన నామాన్ని కనపరచాలి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అని దేవుడు వాక్యం చదువుతుంది. ఎవరు అయితే దేవుణ్ణి స్తుతిస్తారో వారి దగ్గర దేవుడిని వాసన చేస్తారు, వారి దగ్గర దేవుడు కనపరచబడతానికి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. నువ్వు దేవుని స్తుతిస్తే, దేవుడిని కనపరిస్తే నీ ద్వారా, నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా దేవుడు కనపరచబడతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు చాలా జాగ్రత్తగా యూదా అనే అనుభవంలోనికి నువ్వు రావాలి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. యూదా అనే అనుభవంలోనికి నువ్వు రాగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చెప్తాడు. సరే, రెండవదిగా మరొక ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. మరొక పేరును మనకి అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి ఆ మాటను కూడా మనం చదువుదామా? యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇక కింద లైన్ కూడా మనం చదువుదాం. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇశ్రాయేలు అనే మాటకు పోరాడువాడు అని అర్థం. ఇశ్రాయేలు అనే మాటకు పోరాడువాడు అని అర్థం. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం చాలా సార్లు విన్నది, యాకోబు దేవుడితో పోరాడాడు, యాకోబు దేవుడితో పెనుగులాడాడు. అప్పుడు దేవుడు వచ్చి ఇశ్రాయేలు అనే పేరు మార్చాడు. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. చాలా జాగ్రత్తగా ఇశ్రాయేలు అనే అనుభవంలోనికి నువ్వు రావాలి అని దేవుడు కోరుతున్నాడు. ఏంటి అంటే, ప్రార్థనలో దేవుడితో పోరాడే అనుభవంలోనికి నువ్వు రావాలి. యాకోబు వలె నీవు ప్రార్థనలో దేవుడితో పోరాడే అనుభవంలోకి నువ్వు రాగలిగితే, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన రీతిగానే దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చివేస్తాడు, నీ బ్రతుకుని కూడా మార్చివేస్తాడు. సాతానుడిగా బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే, వాడు వేస్తున్న అగ్ని బాణములు దేవుడు వెరగొట్టాలి అంటే, నువ్వు రెండవదిగా ప్రార్థన అనే అనుభవంలోనికి రావాలి, దేవుడితో పోరాడే అనుభవంలోనికి రావాలి.
ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలో చూడలేవు. ప్రార్థన లేకుండా నువ్వు విజయాన్ని సాధించలేవు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన లేకపోతే, నీ జీవితంలో ప్రార్థన అనుభవం లేకపోతే శోధనల మీద శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే నువ్వు ప్రార్థన అనే అనుభవాన్ని కలిగి దేవునితో పోరాడే అనుభవానికి నువ్వు రాగలిగితే, చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నట్లయితే, సంఘము అత్యాశతో ప్రార్థన చేసింది. పేతురు చెరసాల బ్రతలేకపోయింది. పేతురు చెరసాల నుంచి బయటకు విడుదల పొందాడు. నువ్వు ప్రార్థిస్తే ప్రతి బంధకములు తెప్పివేయబడతాయి. నువ్వు ప్రార్థిస్తే ప్రతి సంఖ్యలు తెప్పివేయబడతాయి. అంత మాత్రమేనా, పౌలు శీలులు కూడా ప్రార్థించారు. వారి చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థించారు. వారి చెరసాలలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టారు. దేవుడు వారిని కూడా విడుదల చేయడం మనం చూస్తూ ఉంటాం. నువ్వు బంధకాల్లో ఉన్నావా, రోగములతో ఉన్నావా, నీకున్న సమస్యలతో సతమతమవుతున్నావా, అయితే ప్రార్థన అనే అనుభవంలోనికి రా. ప్రార్థన అనే అనుభవంలోనికి రావాలి. నాకు మొరపెట్టుము, నేను ఉత్తరమిస్తాను అంటున్నాడు. నేను ప్రార్థన ఆలకించేవాడు అంటున్నాడు. నీ ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. నువ్వు ప్రార్థిస్తే వినకుండా తడచూరి పెట్టేవాడు కాదు. నీ ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన పేరే అది, ప్రార్థన ఆలకించేవాడు. ఈరోజు నువ్వు ప్రార్థన అనుభవంలోనికి రా. నీకున్న ప్రతి సంఖ్యలను దేవుడు వెరపెడతాడు. అగ్ని బాణములను దేవుడు వెరపెడతాడు. ప్రతి విధమైన బంధకం నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ఈరోజు మొట్టమొదటిగా యూదా అనే అనుభవంలోనికి నువ్వు రావాలి. రెండవదిగా ఇశ్రాయేలు అనే అనుభవంలోనికి నువ్వు రావాలి. స్తుతించుట అనే అనుభవం, ప్రార్థించుట అనే అనుభవం నీలో దేవుడు చూడాలని. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అంటే, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే ప్రాముఖ్యంగా ప్రార్థన, దేవుడు స్తుతించుట, ఇవి దేవుడిని నుంచి కోరుతా ఉన్నారు. ఇంకా ముందుకు చూద్దాం. రెండవ చరణాన్ని కూడా మనం చూడగలిగితే, షాలేములో ఆయన గుడారం ఉన్నది. షాలేము, చాలా జాగ్రత్తగా గమనించండి. షాలేము అనే మాటకు సమాధానము అని అర్థం. హల్లెలూయా. శాంతి అని అర్థం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అంటే, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలి అంటే, ప్రతి బాణములు సాతానుడు శోధిస్తున్న ప్రతి శోధ నుంచి దేవుడిని విడుదల చేసి కార్యం చేయాలంటే షాలేము అనే అనుభవంలోకి రావాలి. ఏంటి షాలేము అంటే? సమాధానం. సమాధానము కలిగి నువ్వు జీవించగలగా. దేవుని నమ్ముకున్న నీవు, క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న నీవు సమాధానం లేకపోతే నీ జీవితంలో దేవుడి కార్యాన్ని చూడలేవు. అందుకే మత్తయి సువార్తలో కూడా దేవుడు కొండ మీద ప్రసంగం అంటాం కదా, అందులో కూడా దేవుడు మాట్లాడుతూ సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుడి కుమారులు అనబడుదురు అని దేవుడు వాక్యం. నువ్వు దేవుడి కుమారుడుగా, దేవుడి కుమార్తెగా పిలువబడాలి అంటే సమాధాన పడే వ్యక్తిగా, సమాధాన పరిచే వ్యక్తిగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు గొడవాడుకుంటున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నప్పుడు వారి మధ్యలో పొంగ పెట్టేవారుగా కాదు, సమాధాన పరిచేవారు ధన్యులు, వారి సమాధాన పరిచే రీతిగా మనం ఉండాలి. ఈరోజు చాలా మంది ఇద్దరు గొడవాడుకుంటుంటే మధ్యలో పొరలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా గొడవ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా నువ్వు గమనించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని నమ్ముకున్న లేవు గుర్తుపెట్టుకో, సమాధాన పరిచేవారు ధన్యులు, సమాధాన పరిచేవారు ధన్యులు, వారిని సమాధాన పరిచే రీతిగా ఉండాలి. ఇది దేవుని లక్షణం. ఇది దేవుని కుమారులు కుమార్తెల లక్షణం. సమాధానము కలిగి ఉండాలి. ఈరోజు నీ సహోదరుడు నీ పట్ల తప్పు చేయొచ్చు. నీ తప్పు లేకపోయినప్పటికీ నీ సహోదరుడే నీ పట్ల తప్పుగా వ్యవహరించుండొచ్చు. అయినా నువ్వు సమాధానం కలిగి జీవించగలగాలి. నువ్వు ప్రేమ కలిగి జీవించగలగాలి. ఒకవేళ నీదే తప్పు, వెళ్ళి క్షమాపణ అడిగి సమాధానం కలిగి. ఎందుకంటే దేవుడు నీ బంధకాల నుంచి విడుదల చేయాలనుకుంటున్నాడు. నీకున్న ప్రతి రోగం నుంచి విడుదల చేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడికి అడ్డుగా ఉన్నదండి తెలుసా, నీ జీవితంలో కార్యం చేయకుండా,
నీ జీవితంలో అద్భుతం జరగకుండా ఆటంకముగా ఉన్నదండి తెలుసా? నీలో సమాధానం లేకపోవడం. సమాధానపడే వ్యక్తిగా ఉండాలి, సమాధాన పరిచే వ్యక్తిగా ఉండాలి. అంటే అనుభవం, షాలేము అనే అనుభవంలోనికి నువ్వు రావాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇంకా 4వ అనుభవాన్ని కూడా మనం చూద్దాం. 4వ మాటను కూడా మనం చదువుదాం. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. సియోను అనే మాటకు పరిశుద్ధత అని అర్థం. పరిశుద్ధత అని అర్థం. 4వ అనుభవం ఏంటి? మొట్టమొదటిగా యూదా అనే అనుభవం, దేవుని స్తుతించాలి. రెండవదిగా ఇశ్రాయేలు అనే అనుభవం, ప్రార్థించాలి. మూడవదిగా షాలేము అనే అనుభవం, సమాధానము కలిగి జీవించాలి. 4వదిగా సియోను, పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి, నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు నీ జీవితంలో నుంచి పరిశుద్ధతను కోరుతున్నాడు. పరిశుద్ధత లేకుండా నువ్వు ఇంకా పాపంలోనే కొనసాగుతూ, ఇంకా పాపంలోనే నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అనుకోవడం అవివేకం అవుతుంది. తెలుసా? పరిశుద్ధంగా దేవుడి ఎదుట నిలబడినప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. పరిశుద్ధముగా ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. నీతిగా ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. జల ప్రళయంలో నుంచి నోవాహు తప్పించబడ్డానికి గల కారణం, నోవాహు తన తరం వారందరిలో నిందారహితుడిగా, నీతిమంతుడిగా బ్రతికాడు. నీ జీవితంలో సమస్య నుంచి, కష్టం నుంచి నీ విడుదల పొందాలి అంటే పరిశుద్ధత, ఆ పరిశుద్ధత దేవుడు చూసినప్పుడు ఆ సమస్యని జయించే శక్తిని కనుగరిస్తాడు. ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారాన్ని చూపిస్తాడు. చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బంధకములో ఉండి సతమతమవుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత కలిగి నువ్వు జీవించగలిగితే, పరిశుద్ధత కలిగి నువ్వు జీవించగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మొట్టమొదటిగా యూదా అనే అనుభవం, రెండవదిగా ఇశ్రాయేలు అనే అనుభవం, మూడవదిగా షాలేము అనే అనుభవం, 4వదిగా సియోను అనే అనుభవం. ఈ 4 అనుభవాల గురించి మాట్లాడుతూ అక్కడ వింటి అగ్ని బాణములను, కత్తులను, యుద్ధాయుధములను నేను వెరగొట్టెదను. హల్లెలూయా. అంటే ఈ 4 అనుభవాలకి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీకు ప్రతి బంధకంలో, ప్రతి సంఖ్యలో తెంపివేయబడాలి అంటే ఈ 4 అనుభవాలకి నువ్వు రావాలి. ఈ 4 అనుభవాలకి నువ్వు రావాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అప్పుడు మాత్రమే నా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నట్లు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నట్లు ఈరోజే దేవుడిని స్తుతించడం ప్రారంభించు. ఈ రోజే ప్రార్థించడం ప్రారంభించు. ఈ రోజే సమాధాన పడడానికి ప్రయత్నించు. ఈ రోజే నీతిగా జీవించడానికి, పరిశుద్ధతగా జీవించడానికి ప్రయత్నించే. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ప్రతి సంఖ్యలను దేవుడు వెరగొడతాడు. ప్రతి బంధకములను దేవుడు వెరగొడతాడు. ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి బంధకములు దేవుడు విడుదల చేస్తాడు. ఇవాళ రోగం చేత సతమతమవుతున్నావేంట, బలహీనతల చేత, నీకున్నటువంటి సమస్యల చేత, నీకున్నటువంటి కష్టం చేత, నీకున్నటువంటి అప్పుల చేత సతమతమవుతున్నావేమో. దేవుడిని విడుదల చేయాలి అంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్తుతించు, దేవుడు ఆరాధించడం ప్రారంభించు, దేవుని గణపరచడం ప్రారంభించు, ప్రార్థించు. ప్రార్థిస్తేనే దేవుడిని విడుదల చేస్తాడు. ప్రార్థన లేకుండా నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు విజయాన్ని చూడలేవు. ప్రార్థన మాత్రమే మనకి విజయాన్ని విడుదలేదు. సమాధాన పడ్డానికి, సమాధానపరచడానికి ప్రయత్నించాయి. నీతిగా జీవించడానికి, పరిశుద్ధతగా జీవించడానికి ప్రయత్నించాయి. అలాగా నీవు కొనసాగించినప్పుడు, ఈ వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు దేవుడు తొందరలో కూడా ప్రతి బంధకం నుంచి విడుదల చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడితో మాట్లాడుతున్నాడు. నేను విడుదల చేయాలి అనుకుంటున్నాను. దేవుడిని స్వస్థపరచాలి అనుకుంటున్నాడు. నీకు నా ప్రతి బంధకంలో ప్రతి సంఖ్యలను తెంపివేయాలనుకుంటున్నాడు. ఆయనకి ఆటంకంగా ఉండదని తెలుసా? నీవే. కాబట్టి ఈరోజు స్తుతించడం ప్రారంభించు, ఆరాధించడం ప్రారంభించు, ప్రార్థించడం ప్రారంభించు.
ఇలాగ 4 అనుభవంలోకి రాగలిగితే దేవుడు మీ చేతిలో అద్భుతం చేయను గాక. కళ్ళు మూసుకోండి, మనందరం ప్రార్థన చేద్దాం. పరలోకముందున మా తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన ఆ బంధకాల నుంచి విడుదల చేయాలి అయ్యా. మాకున్న సంఖ్యలు తెప్పివేపడతాయి. సాతానుడి యొక్క అగ్ని బాణములు విరగొడతారని మాట్లాడుతున్నావు. దానికి ముందుగా 4 అనుభవంలోనికి రావాలని ఆశపెడుతున్నావు. ఈ 4 అనుభవాల్లో అయ్యా స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవం, సమాధానము కలిగి ఉండే అనుభవం, అయ్యా నీతి కలిగి పరిశుద్ధత కలిగి ఉండే అనుభవంలోని మమ్మల్ని నడిపించి మమ్మల్ని విడుదల చేసి మీరే సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా అయ్యా ప్రార్థిస్తుండగా మీరే కార్యం జరిగించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. అనేక మందికి షేర్ చేయండి వాక్యాన్ని, వారు కూడా ఆత్మీయంగా బలపరచబడినట్లు. అదే రీతిగా ఇంకా ప్రతి వారం ఇటువంటి అనేకమైన ఆత్మీయ సందేశాలు ముందుకు రాబోతున్నాయి కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని మీరు ఆన్ చేసి పెట్టుకోండి. మా యొక్క అప్డేట్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విషయాన్ని గుర్తించుకోండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.